ఈరోజు ధనుర్మాసంలో 11వ పాసురానికి చేరుకున్నాం. అమ్మ గోదాదేవి ఈ పాసురంలో మరొక చిరుకత్తెను మేలుకొలుపుతుంది. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఎలా మేలుకొలుపుతుంది అమ్మవారు తెలుసుకుందాం. கத்துக்கரவை கணங்கள் பல கறந்து செத்தார் பிறரே சென்று சிறச் செய்யும் புத்தமன் இல்லாத கோவலர்தம் போர் கொடியே புத்தல் வல்குல் புனமேலே போதராய் சுத்தத்துத்தோஜுமால் எல்லாரும் வந்து நின் முத்தம் பகிர்ந்து முயல்வண்ணன் தேர்ப்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி నీ ఎద్దెక్కెరంగం వరలేలోరింబావాయ్ అని స్తోత్రాన్ని చేస్తుంది. లోపల ఒక గోపిక నిద్రిస్తుంది, గాఢమైన నిద్రలో ఉంది. ఆమె ఓ సంపన్నురాలా, సెల్వపెండాటి ఓ సంపన్నురాలా, ఓ అమ్మ ఇలా నువ్వు నిద్రపోతున్నావు, నీ నిద్రకు అర్థం ఏమిటమ్మా? మేము నిన్ను మేలుకొల్పడానికి వచ్చాము. మరి మనం అందరం కూడా వెళ్ళి ఆ శ్రీకృష్ణ భగవాను నందగోపన భవనానికి చేరుకోవాలి కదా. ఇలా నిద్రపోవడం కలదు. ఇంకేమంటున్నారు? అనేకమైనటువంటి లేత దూడలు కలిగిన ఆవుల మందులు ఎన్నో ఉన్నాయి. లేత దూడలు అంటే అప్పుడు ఎక్కువ పాలిస్తాయి అన్నమాట. అది ఆవులు, లేత దూడలు, చిన్న దూడలు ఉన్న ఆవులు ఎక్కువ పాలిస్తాయి. అలాంటి ఆవుల మందలు అనేకం ఉన్నాయట. ఒక మంద అంటే ఎన్ని ఆవులు ఉంటాయో తెలియదు. అలా అనేక ఆవుల మందలు ఉండి తర్వాత అలాంటి ఆవుల పాలు పితికేటువంటి గొప్ప వాళ్ళు మనం ముందే చెప్పుకున్నాం. అక్కడ నందగోపంలో పాలు పెట్టుకోవాలంటే ఒక మల్లయుద్ధులు లాంటి వాళ్ళు కావాలట. అట్లా పాలిస్తాయి ఆవులన్నీ కూడా. అలాంటి బలశాలులు ఎవరైనా శత్రువులతో కనుక యుద్ధం చేయాల్సి వస్తే శత్రువు వీళ్ళ దగ్గరికి వచ్చేంత సమయం ఇయ్యారు. వీళ్ళే శత్రువు దగ్గరికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి ఓడించే పరాక్రమం కలిగిన వాళ్ళు. ఏ దోషము లేనటువంటి గొప్ప వంశస్థుల ఇంట్లో పుట్టినటువంటి ఓ సంపన్నురాలా, నువ్వు నిద్ర మేలుకొను. మనమందరం కూడా ఆ భగవంతుడు ముక్తం ముగిల్వన్నని పేర్పడా, ఆ నీలమేఘశ్యాముడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాదార విందాలను దానం చేద్దాం. ఆయన వైభవాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం, స్మరిద్దాం. అలా భగవంతుడి యొక్క కృపకు పాత్రలవుదాం రండి అని చెప్పి ఈ లోకి పాసురంలో మరొక గోపికని మేలుకొలుపుతుంది గోదాదేవి. ఈరోజు మనకి ఆ గోదాదేవి 11వ పాసురంలో ఏం తెలియజేసిందో తెలుసుకుందాం. జయశ్రీమన్నారాయణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.